శివమహాపురాణంలో రుద్ర సంహితలు సతీకాండలో 19th చాప్టర్. ఇక్కడ పరమేశ్వరుడికి సతీదేవికి వివాహం జరగటం, ఆ వివాహం జరిగే సమయంలో శంభుడొక్క మాయ కారణంగా బ్రహ్మ మళ్ళీ మోహానికి లోబడటం, విష్ణు ద్వారా శివతత్వం యొక్క నిరూపణ గురించి ఇక్కడ విశేషంగా చెప్పబడి ఉంది. బ్రహ్మో ఉవాచ కృత్వా దక్షః సుతాధానం యౌతకం వివిధం దదౌ హరాయ సుప్రసన్నశ్చ ద్విజేభ్యో వివిధం ధనం. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఆ వృత్తాంతాన్ని ఇలా చెప్తున్నాడు. కన్యాదానం అంతా కూడా దక్షుడు చేసేసిన తర్వాత పరమేశ్వరుడికి చాలా ఆనందంగా తన కూతురైన సతీదేవిని సమర్పించుకున్న తర్వాత, పైగా ఉపహారాల రూపంలో బోల్డు మంది బ్రాహ్మణులకి ధనాలు ధాన్యాలు ఇటువంటివి ఎన్నో కానుకల రూపంలో కూడా బోల్డు సమర్పించుకున్నాడు దక్షుడు. అథ శంభూర్ముపాగత్య సముత్య కృతాంజలి సార్థం కమలయా చేదమువాచ గరుడధ్వజ. దాని తర్వాత లక్ష్మీ సహితంగా ఉన్న ఆ విష్ణు ఆ శంభుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అక్కడ నిలుచుని ఇలా ఆయన పలుకుతున్నాడు. విష్ణుర్ ఉవాచ దేవదేవ మహాదేవ కరుణా సాగర ప్రభో త్వం పితా జగతం తాత సతీ మాతా కిలస్య చ. ఆ విష్ణు ఇలా ఆ పరమేశ్వరుడితో ఆ సతీదేవితో ఇలా చెప్తున్నాడు. ఓ దేవదేవా, మహాదేవ, దయాసాగర ప్రభు, సకల జగత్తుకి నీవే తండ్రివి, ఆ సకల జగత్తుకి ఈ సతీదేవియే తల్లి. మీరిద్దరూ సత్పురుషులకు మేలు చెయ్యటానికి ఇలా ఉద్భవించారు. అంటే ఈ జగత్తుకి సంసారం అని ఎలా అయితే వ్యాపిస్తూ ఉంటుందో, ఈ అఖిల జగత్తుకి కూడా తండ్రివి నువ్వు, తల్లి ఈ సతీదేవి. యువాం లీలావతారో వై సతాం క్షేమాయ సర్వదా కళానాం నిగ్రహార్థాయ శృతిరేషా సనాతని. మీరిద్దరు కూడా సత్పురుషుల యొక్క కళ్యాణానికే, దుష్టుల్ని శిక్షించటానికే ఇలా ఎప్పుడూ లీలాపూర్వకంగా అవతారాలు గ్రహిస్తూనే ఉంటారు. అందుకే సనాతనంగా శృతులు కానీ స్మృతులు కానీ ఏం చెప్తున్నాయి అంటే ఆ పరమాత్మ తత్వం గురించి. అంటే ఎలా అయితే మనకి భగవద్గీతలో కూడా చెప్పాయి, అంటే పవిత్రానాయ సాధూనాం అన్నట్టుగా ఎప్పుడెప్పుడైతే సత్పురుషులకి బాధించేలాగా దుష్టత్వం పెరిగిపోయి దుష్టులు ఇలాగా అందరినీ బాధిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ధర్మాన్ని స్థాపింపచేయటానికి, ఆ ధర్మాన్ని తొలగించటానికి, దుష్టుల్ని శిక్షించటానికి ఆ పరమాత్మయే అవతరిస్తూనే ఉంటాడు. ఇలా లీలాపూర్వకంగా వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ అవతారాలు గ్రహిస్తూనే ఉన్నారు. స్నిగ్ధదనీలచ్చానశయామశోభయా శోభసేహర దాక్షాయణ్యా యథా చాహం ప్రతిలోమేన పద్మయ. అందుకే హరి అంటే ఇక్కడ ఏదైతే కొన్ని విశేషంగా చెప్పినట్టుగా మీరు దళసరమైన నీలవర్ణపు కాటుకతో సమానమైన కాంతితో, అంటే ఇక్కడ రంగు గురించి వర్ణిస్తున్నారు. ఎందుకు ఇక్కడ మళ్ళీ విష్ణు లక్ష్మీ సమేతంగా ఉండి, అంటే వీళ్ళిద్దరు ఏ ఏ రంగుల్లో ఉన్నారో విష్ణు లక్ష్మి, దానికి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు లక్ష్మి ఉన్న రంగుతో శివ ఉన్నాడు, ఈ విష్ణు ఉన్న రంగుతో ఆ సతీదేవి ఉన్నది. ఎలా అయితే హరిహరులకి భేదం లేదు, అలాగే లక్ష్మియే సతీదేవి రూపంలో ఉంది, సతీయే ఈవిడ కూడా ఉంది. అక్కడే మళ్ళీ ఇంకోలాగా చెప్పటం ఏమిటి అంటే ఆ ఇద్దరు కూడా ఎలా అయితే పగలు రాత్రి ఉంటేనే ఒక రోజు అవుతుంది, ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు, రెండూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆ ఇద్దరు కూడా అంటే ప్రతి దాంట్లో కూడా సమానత్వంతో ఉన్నట్టుగా ఉన్నారు. ఒకదానికి ఒకటి ఎలా అయితే పూర్ణత్వాన్ని చేకూరుస్తుందో అలా ఉన్నారు. అందుకే నువ్వేమో చాలా నీలవర్ణ కాటుకతో సమానమైన శోభలతో సతీదేవితో విరాజిల్లుతున్నావు, నేను దానికి విరుద్ధంగా లక్ష్మితో శోభాయమానున్నై ఉన్నాను. అంటే సతీదేవి నల్లగా ఉంది, కానీ ఇక్కడ నా పక్కనున్న లక్ష్మీదేవి గౌరవర్ణంలో ఉన్నది. అంటే ఈవిడ కాస్త తెల్లగా ఉంది, ఆవిడ కాస్త నల్లగా ఉన్నది. పైగా నేను ఎలా ఉన్నానంటే నేను నల్లగా ఉన్నాను, నువ్వు మళ్ళీ ఇలాగున్నావు. అంటే వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉన్నారు, విపరీతంగా ఉన్నట్టుగా ఉన్నారు. అంటే ఈవిడ నీలవర్ణంలో, లక్ష్మి గౌరవర్ణంలో ఉన్నది.
దేవానాం వా నృణాం రక్షాం కురు సత్యానయా సతాం సంసార సారినాం శంభో మంగళం సర్వదా తథా. అందుకే శంభు అంటే ఈ సతీతో ఉంటూ అలాగే మీరు దేవతలకి అలాగే సజ్జనులైన మనుష్యులకి కూడా ఎల్లవేళలా రక్షణ చేస్తూ ఉంటారు. అందుకే ఈ సంసారంలో ఈ సంసారి సదా కళ్యాణదాయకంగా ఉండగలగటానికి కారణం ఏంటి అంటే రక్షణగా చూస్తున్నవాడు పరమాత్మ. నీకు కనిపించట్లేదు, నీకు తెలియట్లేదు. ఎలా అయితే చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడికి ఏమవుతుంది అంటే వాడికి తెలియదు, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, లేకపోతే ఇక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి, ఇది పట్టుకుంటే హాని జరుగుతుంది అని వాడికి తెలియదు. తల్లి వాడిని ఎలా చూసుకుంటుంది అంటే కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. వాడికి ఊహొచ్చేంత వరకు కూడా ఒక్క క్షణం కూడా వాడిని విడిచిపెట్టకుండా ఏమో దేని ద్వారా ఏమవుతుందో వాడికని ఎలా అయితే ఉంటాడో అలాగా నువ్వు ఈ మాయామోహాలతో కూడుకున్న దాంట్లో అవలీలగా చాలా చక్కగా నేనేదో ఘనకార్యం చేస్తున్నాను అన్నట్టుగా వెళ్ళిపోవటం కదా. అక్కడ రక్షణగా ఉన్నాడు పరమాత్మ, రక్షిస్తున్నాడు కాబట్టి ఏమి జరగకుండా నువ్వు అలాగా ఉండగలిగావు. అయితే ఒక్క క్షణం చాలు మన జీవితం తారుమారైపోవటానికి. అందుకే సదా ఎప్పుడు కళ్యాణదాయకంగా వాళ్ళకి నువ్వు రక్షణగా ఉన్నావు కాబట్టి ఈ సంసారులు అలా ఉండగలుగుతున్నారు. य एनां साभिलाषो वै दृष्ट्वा श्रुत्वा तभा भवेत् तं हन्याः సర్వభూతేశ విజ్ఞప్తిరితి మే ప్రభు. అందుకే సర్వభూతాలయందు కూడా ప్రభు ఈ సతీదేవి ద్వారా అంటే ఇక్కడ కామనాయుక్తంగా ఉంటూ అంటే ఎప్పుడైతే యోగమాయలో ఉండిపోయి ఆ యోగంలో తప్పితే ఆత్మందు రమిస్తం తప్పితే ఆత్మ దర్శన ఇట్లానే ఉండిపోయాడు తప్పితే ఇవన్నీ వదిలేశాడు. అందుకే ఈయన ఏంటి వివాహం అన్న ఈ క్రతువు ద్వారా ఈ సంసారాన్ని రక్షిస్తున్న వాడివి, కళ్యాణదాయకంగా అందరికీ అన్ని చేస్తున్నవాడివి కాబట్టి ఈ విషయంలో నువ్వు కూడా అంటే ఇప్పుడు ఈ సంసారిలాగా అవుతున్నట్టుగా ఆవిడ మళ్ళీ ఇక్కడ బాహ్యానికి లీలగా ఆవిడ్ని నీ జీవితంలోకి స్వీకరిస్తున్నట్టుగా స్వీకరించావు. అందుకే ఇక్కడ కోరికతో యుక్తంగా ఉన్నట్టుగా కాకుండా అలాగే సతిని చూసిన వాళ్ళందరినీ కూడా అంటే ఎవరైతే ఈ సతీదేవి సకలానికి మూలము అన్ని అయినప్పటికీ కూడా అంటే వివాహం అన్న క్రతువులో ఎలా అయితే ఒక ధర్మాన్ని స్థాపింప చేయటానికి ఒక రీతిని ఇలా చేసుకోవాలని ఎలా అయితే స్థాపింప చేయటానికి వచ్చాడో అలాగే విష్ణు ఏం చెప్తున్నా అంటే ఈ సతీదేవి పట్ల ఎవరన్నా కోరికతో చూస్తే వాళ్ళని వెంటనే వధించేసేయి, ఇది నా ప్రార్థన. అంటే అలా ఎవ్వరూ చూడకూడదు. నీ భార్య అన్నది ఇతరుల తల్లి స్వభావంతో చూడాలి తప్పితే నీది కానిది నీ తల్లిని, నీ భార్యనైనా నీ బిడ్డనైనా సరే నువ్వు ఎలా అయితే వక్రబుద్ధితో చూడవో అలాగే ఇతరులందరినీ కూడా తల్లితో సమానంగా భావించాలి తప్పితే ఆ వక్రబుద్ధితో చూడటం ఉండకూడదు. అలాగే వివాహం అయిన తర్వాత ఒకళ్ళు భార్య అంటే ఆవిడ నీకు మాతృమూర్తితో సమానం. అందుకే అన్న భార్య అయినా సరే, తమ్ముడు భార్య అయినా సరే వీళ్ళని తల్లితో సమానంగా, బిడ్డతో సమానంగా చూస్తారు తప్పితే ఇంకో వేరే భావన ఉండదు. అందుకే ఇక్కడ సతీదేవిని ఎవరైతే కోరికతో చూస్తున్నారో వాళ్ళు వెంటనే అంటే ఇంకా వేరే భావన వస్తుంది అంటేనే వాళ్ళని వధించేయి నా ప్రార్థన. ఇది కూడా లీల. హరిహరులకు భేదం లేదంటే ఇక్కడ మళ్ళీ రెండు రూపాయలుగా ఉన్నట్టు ఈయనేదో అడుగునట్టు ఆయన ఏదో మళ్ళీ ఇస్తున్నట్టు వర రూపంలో మళ్ళీ ఎందుకంటే దీని తర్వాత వచ్చే కథకి మూలంగా ఇక్కడ ముందే ఆ బీజాన్ని వేస్తే ఎలా అయితే మొలకెత్తుతుంది అన్నట్టుగా ఇక్కడ వెంటనే వధించేయి అని ప్రార్థించాడు. బ్రహ్మో ఉవాచ ఇతి శ్రుత్వా వచో విష్ణోర్విహస్య పరమేశ్వరः ఏవమస్తివతి సర్వజ్ఞః ప్రోవాచ మధుసూదనం. బ్రహ్మ మళ్ళీ ఇలా పలుకుతున్నాడు. ఆ విష్ణు ఒక్క మాటలు విని సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా అవలీలగా తన సంకల్పం కొద్దే అవుతూ ఉంటాయి. అందుకుని ఆయన కూడా సర్వము తెలిసినవాడు ఈ విష్ణు చెప్పిన దానికి నవ్వుతూనే ఇలానే అవుతుంది తదాస్తు అన్నట్టుగా అన్నాడు. స్వస్థానం హరిరాగత్య స్థిత ఆసీన మునీశ్వర ఉత్సవం కారయామాస జుగోపా చరితం చ తత్. ఓ మునీశ్వర దీని తర్వాత విష్ణు తన స్థానానికి తను వచ్చి తను అక్కడ స్థితుడై ఉన్నాడు. అక్కడ ఉత్సవం జరుగుతుంది. అలాగే ఈ చరిత్ర ఇంకా గుప్తంగానే ఉంచబడింది. అంటే ఈయన వెళ్ళి ఆయనకి చెప్పటం, ఈయన వెళ్ళి ఆయన్ని అడగటం, ఆయన దానికి ఒప్పుకోవటం ఇవన్నీ గుప్తంగా అంటే ఇది ఇంకా ఎవరికి తెలియదు. అహం దేవీం సమాగత్య గృహోక్త విధినాఖిలం అగ్నికార్యం యతోదిష్టమకార్షా చ సువిస్తరం.
వివాహం అన్న వేడుక బ్రహ్మని చేయమని దక్షుడు అడిగాడు కాబట్టి వివాహం అన్న క్రతువు అయిపోయిన తర్వాత ఈ విష్ణు మాట్లాడాల్సింది మాట్లాడి విష్ణు పక్కకి వెళ్ళిపోయాడు. దీని తర్వాత నేను ఆ సతీదేవి యొక్క దగ్గరికి వెళ్ళి ఆ గృహస్థ సూత్రాల గురించి వర్ణిస్తూ విధి విధానాన్ని అనుసరించి అగ్నిరీత్యా చేయవలసిన కార్యాలన్నీ కూడా విధి విధానంగా చేస్తూ మళ్ళీ ఆవిడకి విస్తారపూర్వకంగా అక్కడ నేను చేపిస్తూ ఉన్నాను. తతః శివ శివశ్చైవ యథావిధి ప్రహృష్టవత అగ్నేహ ప్రదక్షిణం చక్రే మదాచార్య ద్విజాజ్ఞయ. ఈ వివాహం అన్న క్రతువు ఇవన్నీ ఆయన విస్తారపూర్వకంగా అన్నీ ఏ చేయాలో అవన్నీ చేపించేశాడు. మంత్రపూరితంగా ఇవన్నీ చేసేసిన తర్వాత ఆ శివుడు అలాగే సతీదేవి శివాశివి అంటారు. చాలా ఆనందంగా నన్ను ఆచార్యుడిగా భావించి ఆ ద్విజులొక్క ఆజ్ఞపూర్వకంగా ఎలా అయితే క్రియలు చేస్తారో వీళ్ళు కూడా ఆయన్ని ఆచార్యుడిగా భావించి ఆ అగ్నికి చేయాల్సినవన్నీ విధి విధానంగా చేసి అగ్నికి ప్రదక్షిణాలు చేశారు. తత మహోత్సవాస్తత్ర ధూతో భూత ద్విజసత్తమ సర్వేషాం సుఖదం వాద్యం గీతా నృత్య పురఃసరం. ఓ ద్విజసత్తమ అంటే ఏదైతే బ్రహ్మ నారదుడికి చెప్తున్నాడో ఆ సమయంలో చాలా అద్భుతమైన ఉత్సవం. ఎందుకంటే గానాలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, నృత్యాలు చేసేవాళ్ళు నాట్యాలు చేస్తున్నారు, వాయిద్యాలు మ్రోగించేవాళ్ళు అవన్నీ మోగిస్తూనే ఉన్నారు. మంగళకరమైన సుఖప్రదమైన వాతావరణంలాగా ఉండి అందరూ కూడా అంతలాగా ఉత్సవంలో పాలు పంచుకున్నట్టుగానే ఉన్నారు. తదానీమద్భుతం తత్ర చరితం సమభూతధి సువిస్మయకరం తాత చతృశృణుత్వం వదామితి. ఓ నారద, అదే సమయంలో ఆశ్చర్యచకితంగా అవటానికి అద్భుతమైన చరిత్ర అక్కడ జరిగింది. అది నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇది జాగ్రత్తగా వినండి. దుర్గేయ శాంభవి మాయా తయా సమ్మోహితం జగత్ సచరాచరాత్మయంతం సదేవాసురమానుషం. ఆ పరమేశ్వరుడు యొక్క మాయ అన్నది అది దుర్జ్ఞేయం, అంటే దాన్ని దాటగలగటం అన్నది అంత సులభమైనది కాదు. అది దేవతల్ని అసురుల్ని మనుష్యుల్ని అందరినీ చరాచర జగత్తునంతా కూడా పూర్ణ రూపంలో ఎప్పుడూ మోహంలోనే గురి అయ్యేలా చేస్తుంది. ఆ క్షణంలోనే విచక్షణ వచ్చినట్టుగా వెంటనే మాయామోహాలకు మనం లోబడిపోతూనే ఉంటాం. దాన్ని వీడటం అన్నది అందుకే మనకి భగవద్గీతలో కూడా మాయను గనక నువ్వు వీడగలిగితే ఆ జ్ఞానం సులభమైపోతుంది, స్థిరమవుతుంది అని చెప్పాడు. యోహం శంభుం మోహయితుం పురచ్చం కపటేనః మాం చాతం శంకరస్తాత మోహయమాస లీలయా. ఓ నారద, ఇక్కడ పూర్వకాలంలో నేను ఏదైతే అక్కడ కపటపూర్వకంగా మోహంలో వెయ్యాలి, ఏదైతే పరమేశ్వరుణ్ణి మన్మధుడికి బాణాలకి ఎందుకంటే ఆయన ఈయనని తిట్టాడు అందరి ముందు. తిట్టడం కూడా కాదు, అంటే నువ్వు చతుర్ముఖ బ్రహ్మవే, వేదాలకి ముఖంగా ఉన్నవాడు, ఈ వేదాలు అన్నీ బోధించగలిగిన వాడు. ఈ స్థితిలో ఉండి ఎలా అయితే మన్మధుడు ఉద్భవించగానే మన్మధుడు ఎలా అయితే నాకు ఉన్నవన్నీ కూడా నాకైతే శక్తిని ఏదైతే ఇచ్చాడో వీళ్ళ మీద ప్రయోగం చేసి చూస్తాను అన్నట్టుగా వాళ్ళ మీదే ప్రయోగిస్తే అక్కడ ధర్ముడు తప్పితే, అంటే బ్రహ్మ ఒక్క పుత్రుల్లో ఆ ధర్ముడు అన్న ఆయన తప్పితే తద్మూలందరూ మోహానికి గురిపడ్డారు. ఈ గురవటంలో ఆయన ఏదైతే సృష్టించాడో సంధ్య, ఆవిడ చూసేసరికి అందరికీ అలాగా ప్రకంపనాల రూపంలో ఈ మోహాల వశమైపోయారు, ఆ మాయలో పడిపోయారు, వికారాలకి లోబడిపోయారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ధర్ముడు మళ్ళీ ఆ పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు అక్కడికి రాగానే అప్పుడు భయానికి కాస్త నిగ్రహణ తెచ్చుకున్నారు. మనకి కొన్ని క్రతువులని మాసమని ఇదని ఎందుకు చెప్పాను అంటే స్వతహాగా మనం నిగ్రహణ చేసుకోలేము. దాని కారణంగా అధోగతి పాలైపోతాం. ఎందుకంటే ఏ జన్మ అయితే అంత సులభంగా మనుష్య జన్మ లభించదు, అది లభించింది. వచ్చిన దాన్ని సార్థకం చేసుకునేలాగా ఒక ఉపాయాన్ని మునులు ఇంతలాగా చక్కగా చేర్చి పెట్టారు. అప్పటికీ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే పనికొచ్చేది బుద్ధికి ఎక్కదు, పనికి రాని అన్నింటిలో కూడా చెయ్యకాలి ఏంటి మనిషి శాంతం అందులోనే లీనమైపోతూ ఉంటాం. ఇక్కడ అలాగే ఆ సమయంలో ఎప్పుడైతే మాయామోహానికి నేను లోబడి ఇట్లా అయినందుకు ఈ మాట నాకు పడాల్సి వచ్చింది, అసలు ఆ మోహానికి పరమేశ్వరుడు కూడా లోబడితే బాగుండు అన్న భావన ఈయనకు కూడా కలిగింది. దానికి తగ్గట్టుగా నేను ఎప్పుడైతే అలా చేశాను, ఇక్కడ లీలగా నన్నే మోహానికి గురయ్యేలాగా పరమాత్మ అలాగే శివ శివి వీళ్ళిద్దరూ కూడా లీలగా నన్నే మోహానికి గురయ్యేలాగా చేశారు. ఇచ్చేత్ పరాపకారం యహ సా తస్యేవ భవేద్ ధ్రువం ఇతి మత్వాపకారం నో
కుర్యా ధన్యస్య పురుష. ఇప్పుడు లీలగా నేను చేశాను కాబట్టి వాళ్ళు కూడా చేశారంటే ఏదో లౌకికంగా చెప్పినట్ట అంటే అని కాదు. ఏ కర్మ అయితే నువ్వు చేస్తున్నావో దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. అందుకే యద్భావం తద్భవతి. ఎలా చేస్తున్నావో దానికి తగ్గట్టుగా అవుతుంది. క్రతు అదే, పని అదే. కాకపోతే ఇక్కడ భావన మారే కొద్దీ దాని ప్రతిఫలం మారిపోతుంది. అలాగే నువ్వు ఎప్పుడైతే అంతరంగికంగా, బాహ్యంగా, లోపల బయట కూడా ఎప్పుడైతే నిర్మలంగా ఉంటూ ఉన్నావో, ఆ చేసే క్రతువు ద్వారా నీకు ఇంకా ఎక్కువ లాభం వస్తూ ఉంటుంది. అందుకే ప్రధానం అన్నది ఏంటి అంటే, ఈ శరీరము క్షేత్రానికి వెళ్ళిపోవటం కూడా మంచిదే. కానీ ఏ క్షేత్రాన్ని తీసుకెళ్తున్నావో ఆ క్షేత్రానికి ఇది ఎలా ఉండాలి, ఇది నిత్యము అంటే మంగళకరమైన పరమాత్మ ఇందులో ఉన్నాడు. బాహ్యానికి నాకు తెలియలేదు, కానీ ఇందులో ఉన్నాడు కాబట్టి నా చేతులు కదులుతున్నాయి, మాట్లాడుతున్నా. ఇది మనకి స్పష్టంగా తెలిసిపోతుంది కదా. దీన్ని గుర్తించు, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. అందుకని దీన్ని జాగ్రత్తగా కాపాడుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా, పిచ్చి పిచ్చి పనులు చెయ్యకుండా, అలాగే మాట్లాడకుండా, వినకుండా నియంత్రించాలి. ఎందుకంటే వాటి ప్రభావం నాలో ఇంకా అలజడి పెంచుతుంది. పరమాత్మ ఎప్పుడూ శుద్ధంగానే ఉన్నాడు, పూర్ణంగానే ఉన్నాడు. దేనివల్ల ఆయనకి ఏం వచ్చే నష్టం లేదు. నష్టం నేను చేసుకుంటున్నాను. ఈ ఎరుక ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు పరమాత్మని ఇంకా గట్టిగా పట్టుకుంటావు. ఇక్కడ కూడా చేసిన కర్మకి చేసినట్టుగా, అంతేగాని మాయామోహం అన్నది ఎప్పుడు వ్యాపించే ఉన్నది. నువ్వు చేసింది నీకు వెనక్కొస్తుంది. అందుకని ఇక్కడ మళ్ళీ నన్ను మోహింపజేయటానికి వీళ్ళేదో చేశారన్నట్టుగా మళ్ళీ ఇది లీలగా చెప్తున్నాడు. ఎందుకు? బ్రహ్మ తానే, విష్ణువు తానే, మహేశ్వరుడు, ఆ రుద్రుడు తానే. తనకి తానే మోహానికి లోబడినట్టుగా నటిస్తూ ఒక లీల చేస్తున్నాడు. మనం లోబడిపోతాం, అందులోంచి బయట పడలేం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ బయట పడగలడు. అదే లీల. అందుకే ఎవరైతే ఇతరులకి అపకారం చెయ్యాలని అనుకుంటారో ముందుగా వాళ్ళకే అపకారం జరుగుతుంది. అంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. ఇవన్నీ ఎందుకు? అదే అర్థము. మనకి అపకారం చేసిన వాళ్ళ పట్ల కూడా అట్లా ఆలోచించకుండా ఉండగలిగితేనే మనం ఇంకా ఎక్కువగా ఉన్నతి వైపు వెళతాము అంటారు. అలా ఉండటం కష్టమే, బాధ అనిపిస్తుంది. కాకపోతే నిష్ఠురాలు ఆడక్కర్లేదు. నేను అనుభవించాలి కాబట్టి ఏదో ఒక రూపంలో నాకు వస్తుంది అది. దానికి కారణం ఒక మనిషి కనపడతాడు. దానికి కారణం ఒక పరిస్థితి కనిపిస్తుంది, అంతవరకే. అందుకే నిశ్చింతగా, అంటే అపకారం చెయ్యాలనుకున్నవాడికి అపకారం అవుతుంది. ఉపకారం చెయ్యాలనుకున్నవాడికి అంతకన్నా ఎక్కువ ఉపకారం జరుగుతుంది. అందుకే 10 రూపాయలు ఇస్తే నీకు 1000 వస్తాయని చెప్తారు. ఇలా అందుకే ఏ వ్యక్తి కూడా ఇతరులకు ఎప్పుడూ కూడా అపకారం చెయ్యకూడదు. ప్రదక్షిణాం ప్రకుర్వంత్యా వాక్నేహ సత్యాః పదద్వయం ఆవిర్బభూవ వసనాత్ తద్రాక్షామహం ముని. అందుకే ముని ఆ సమయంలో సతీ ఇలాగా ఆ పరమేశ్వరుడు అగ్నికి ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళిద్దరు అంటే ఆ కాళ్ళు కూడా వస్త్రాలలో లోపల ఉంటాయి మామూలుగా. కాకపోతే నడిచేటప్పుడు ఏమవుతుందంటే పాదాలు బయటకు వస్తూ ఉంటాయి, వస్త్రం పక్కకు వెళ్తూ ఉంటుంది. అయితే ఆ పాదాలు ఏవైతే ఇద్దరి చరణాలు ఆ వస్త్రాల నుంచి బయటకు కనపడుతున్నాయి, అవి ఆయన కింద చూస్తున్నాడు. అందుకని ఆ పాదాలు చూస్తున్నాడు బ్రహ్మ. మదనావిష్టచేతాశ్చ భృత్వాంగాని వ్యలోకయం అహం సత్య ద్విజశ్రేష్ఠ శివమాయ విమోహిత. ఓ నారద ద్విజశ్రేష్ఠ, ఆ పరమేశ్వరుడు మాయకి నేను లోబడిన కారణంగా కాళ్ళే చూస్తున్నాను అక్కడ. ఆ కాళ్ళు చూసేసరికి నాలో కోరిక పెరిగిపోయింది. ఈ కాళ్ళ దగ్గర చూసి కాళ్ళ దగ్గర ఆగాడా అంటే లేదు, ఇంకా చూడాలన్న కోరిక పెరిగిపోయిన కారణంగా ఆవిడ ఆ శరీరాన్ని చూడాలని నేను ఇంకా పైకి తల ఎత్తి చూస్తున్నాను. యథా యథాహం రమ్యాని వేక్షమాంగనాని కౌతుకాత సత్య బభూవ సంహృష్ట కామార్తో హి తథా తథా. ఎలా అయితే ఆ పాదాల దగ్గర నుంచి కొద్దిగా పైకి పైకి అలా సతీదేవిని ఇంకా ఇంకా చూస్తుంటే ఇంకా మోహానికి లోబడిపోతున్నాడు. ఇంకా ఆనందంగా అబ్బా ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అని ఆ ఇంకా కోరిక కారణంగా ఇంకా అలాగే కోరిక పెరిగిపోతూ ఉన్నది. అహమేవ తథా దృష్ట్వా దక్షజాం చ పతివ్రతాం స్మరావిష్టమనావక్త్రం ద్రష్టుకామో భవం మునే. ఓ నారద, ఈ ప్రకారంగా పతివ్రత, ఎందుకంటే వివాహానికి ముందుగా ఆవిడ ఉద్భవించింది ఆయనకి భార్య అవ్వాలన్న కోరికతో. అలాగే దానికి తగ్గట్టుగానే ఆయన్నే స్మరిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ ఎప్పుడూ ఉన్నది. దక్షుడొక్క పుత్రి అయిన సతిక. ఇప్పుడు దక్షుడొక్క పుత్రిక, కాకపోతే ఈయనకెవరు మానసపుత్రుడు అంటే ఈయన సృష్టించిన కొడుకుల్లో కొడుకుకి కూతురు.
అంటే లౌకికంగా చూసుకుంటే ఈయనకి మనవరాలు, కొడుకు కూతురు. కానీ ఎలా చూస్తున్నాడు? ఈవిడ మనవరాలైతే ఆయన మనవడయ్యాడు. కానీ కోరికతో చూస్తున్నాడు. అక్కడ కోరిక కారణంగా ఆ ముఖాన్ని కూడా చూడాలన్న కోరిక కలిగింది. ఆ పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టాడు. పాదాల దగ్గర ఆగిపోయాడా? లేదు. ఈ కోరిక బలంగా అంటే కోరిక అన్నది ఒకసారి వచ్చిందంటే ఏ కోరికతో వచ్చిందో ఆ కోరికతో ఆగదు. ఇంకోటి, 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 ఇంకోటి అన్నట్టుగా ఒక ఉపద్రవం వచ్చినట్టుగా వస్తూనే ఉంటాయి పరంపరగా. ఆ మొహం చూడాలన్న కోరికతో ఉండిపోయాడు. ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ మొహం ఎలా అన్నా చూడాలి. ఆ తలక ఎత్తి 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 మొత్తానికి ఈ కోరికతోనే అక్కడ మొహం చూడటానికి ప్రయాసపడుతున్నాడు బ్రహ్మ. దీంతో శివమహాపురాణంలో, రుద్ర సంహితలో, సతీకాండలో 19 చాప్టర్లో 20 శ్లోకాలు సంపూర్ణం.